ఇప్పుడు కేఐసిసి సమావేశంలో తెలంగాణని ఒక బిగ్ ఎగ్జాంపుల్ గా చూపించారు రాహుల్ గాంధీ. ఈ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అహ్మదాబాద్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రాహుల్ గాంధీ మాట్లాడింది విన్నాము. పూర్తిగా తెలంగాణలో జరిగిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన వివరించారు. తెలంగాణని ఎగ్జాంపుల్ గా చూపించారు. దేశం అంతటా కూడా కులగణన జరగాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎలా చూడాలంటారు అసలు అప్డేట్స్ ఏంటి? అహ్మదాబాద్ లో 2 రోజుల పాటు సిడబ్ల్యూసీ ఏఐసిసి సమావేశాలు నేటితో ముగిసాయి. సిడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఈ రోజు ఏఐసిసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ మెంబర్స్, అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు దాదాపు 1500 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ నోట ఎక్కువ సార్లు పలుమార్లు తెలంగాణ పేరు మారుమోగింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ, అక్కడ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు, మరోవైపు జనగణన, 42% రిజర్వేషన్ బిల్లు, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పి చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి తెలంగాణ రోల్ మోడల్గా ఉండబోతోంది అనేది అంశాలపై ప్రధానంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన అంశాలను, ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రజెంట్ దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈరోజు ఏఐసిసి సమావేశంలో తెలంగాణ పేరు అనేది రాహుల్ గాంధీ నోట మారుమోగింది. దీనిపై మీరేమంటారు? చాలా సంతోషం, గర్వంగా ఉంది. తెలంగాణ వాస్తవుడిగా, ఏఐసిసి కార్యదర్శిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 2 రోజుల ఈ సమ్మేళనము చారిత్రాత్మకమైనది. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి సమ్మేళనంలో పదే పదే అనేక సార్లు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రస్తావించడం గర్విస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. వారు ఇచ్చిన స్ఫూర్తితోనే ఏదైతే బీసీ కులగణన చేయడం కానీ, ఆ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, దాంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు త్వరితగతిన శీఘ్రంగా తెలంగాణ రాష్ట్రంలో అవుతున్నాయని చెప్పి వాళ్ళు పదే పదే ప్రస్తావించారు. ఆ స్ఫూర్తితో వారు ప్రశంసించినటువంటి ప్రశంసను ఇంకా బాధ్యత పెంచిందిగా భావించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కని విని ఎరగని రీతిలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ముచ్చటగా ముందుకు పోతున్నటువంటి ప్రజాపాలన ఇంకా వడివడిగా అడుగులేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలలో ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు ప్రభుత్వం కానీ, ఇటు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోని పార్టీ కానీ రెండు కూడా మొత్తం యావత్ భారతదేశంలోని 29 రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా, ఉదాహరణగా, ఒక ప్రేరణగా నిలిచినందుకు గర్వంగా ఉంది. అదే స్ఫూర్తితోటి, అదే బాధ్యతతోటి ఇంకా రాబోయే రోజుల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి సామాజిక న్యాయంతో కూడినటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొని, పార్టీ తీసుకొని ముందుకు పోయి తెలంగాణ ప్రజలను ఆకర్షించడంతో పాటు ఒక రోల్ మోడల్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా వర్తింపజేసే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సంతోషాన్ని, మా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. గౌరవ రాహుల్ గాంధీ గారు పదే పదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలన ముచ్చటగా 3 పువ్వులు 6 కాయలుగా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రైట్, మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, నూతన ఎమ్మెల్సీ. సార్, చెప్పండి, ఈరోజు సమావేశాలకు వచ్చారు మీరు నూతన ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత. రాహుల్ గాంధీ ప్రసంగం ఏమనిపిస్తుంది తెలంగాణ గురించి మాట్లాడిన సందర్భంలో? ప్రత్యేకించి ఓబీసీకి సంబంధించి 42% ఇచ్చిన దాన్ని పదే పదే తన స్పీచ్లో దాదాపు 25% అదే ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి గారు సాధించిన విజయం, ఇది తెలంగాణ క్యాబినెట్ సాధించిన విజయం, ఇది తెలంగాణ ప్రజలు సహకరించినందుకు వచ్చిన విజయం అని నేను అనుకుంటున్నాను. చాలామంది రాజకీయ పక్షాలు తెలిసి తెలియక ఏ విధంగా మాట్లాడినో మనం చూసినాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రతిష్టను మొత్తం జాతీయ వ్యాప్తంగా చేసినట్టుగా మనం చూడాల్సిన సందర్భం ఉంది. ఇది ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత లక్ష్యం కాబట్టి, రాజకీయ లక్ష్యం అయితేనేమో ఇచ్చి వదిలేస్తారు. కాబట్టి రేపు చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది సాధ్యమైందని చెప్పగలం. కాబట్టి ఈరోజు జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తావన ఎక్కువ ఉండడం మాత్రం ఒక ఇంత సంతోషం. ముఖ్యమంత్రి గారికి కొంత సమయం తక్కువ ఉన్నట్టు అనిపించిన చివరిలో తన స్పీచ్ రావాల్సిన సందర్భం ఉంది కాబట్టి కొంచెం తగ్గించినా కూడా ఆ పాత్రను మా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దాన్ని తీసుకురావడమే. నిజంగా ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రస్తావన ఓబీసీలకు ఆశ్వాసన ఇవ్వడమే కాకుండా ఈ అధినివేశనం ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమే బాసట అని చెప్పి ఈ సబర్మతి నది
తీర ప్రాంతాన మహాత్మా గాంధీ గారి పక్కన నిలబడి చెప్పడం మాత్రం చాలా సంతోషం. అంటే మరోవైపు లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి బెల్ల నాయక్ గారు ఉన్నారు. ఈరోజు ఆదివాసులకు సంబంధించి కానీ ఇతర కులాలకు సంబంధించి కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాలకు కూడా ఆశాజ్యోతిగా కాంగ్రెస్ ఉండబోతుంది అనేది కూడా ఆయన చెప్పారు. 2-3 అంశాలు చాలా కీలకం. భారత రాజ్యాంగం వెలుగులో సమానత్వాన్ని సాధించకుండా ఇప్పటికీ ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు, రాజకీయంగా వెనుకబడ్డటువంటి వర్గాలు, ఆదివాసులు మనుషులుగా కూడా గుర్తించబడినటువంటి ఆదివాసులు మంచిగా సమానత్వాన్ని సాధించడం కోసం చేయాల్సినటువంటి పనులే ఉన్నాయి. దానికి పార్టీ ఒక లైన్ తీసుకొని పార్టీ నిర్మాణాన్ని కూడా బలోపేతం చేసుకోవడం అనేది పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ చేసినటువంటి క్యాస్ట్ సెన్సెస్ అది దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిగా మారబోతుంది. అది చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందుకని ఆ డేటా ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి డేటాను బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం మోడీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పార్టీ సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్మాణము, ఆందోళన ఈ రెండు సైమల్టేనియస్గా జరగాలనే నిర్ణయం జరిగింది. 15వ తారీఖు నుంచే, ఈ నెల 15వ తారీఖు నుంచే ఇదే గుజరాత్ నుంచి జిల్లాల వారీగా డీసీసీల సమావేశం పెడతామని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ 25 పెట్టబోతున్నారు. ఆ తర్వాత వచ్చే నెలలో అంటే ప్రతి దగ్గర రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు ఇద్దరు వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డీసీలతో మాట్లాడి బ్లాక్ లెవెల్లో కూడా బూత్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా సిద్ధాంతపరంగా బలోపేతం చేయడం, బీజేపీ రాజకీయ సిద్ధాంతానికి కాంగ్రెస్ రాజకీయ సిద్ధాంతానికి ఉన్న తేడా అని చెప్పడం, తద్వారా సమానత్వాన్ని సాధించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని తీసుకురావడం. అందుకనే సంకల్ప్, సమర్పణ్ అండ్ సంఘర్ష్ అనేటటువంటిది కొత్త పదాన్ని చేర్చారు. ఇప్పుడు న్యాయాన్ని, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, సమానత్వం అనే ఎజెండా చూసుకుంటే ఏదైతే తెలంగాణ పేర్లు పలుమార్లు ప్రస్తావించడం పట్ల తెలంగాణ ప్రతినిధులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రోల్ మోడల్గా తీసుకుని భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది కులగణన కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ పలుమార్లు తెలంగాణకు సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ కులగణన కానీ ప్రస్తావించి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. Right. Thank you. Sir.